హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం డేట్‌నైతే ఫిక్స్ చేసిందండి. సో, ఈ తేదీన మన ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 24వ విడత విడుదల చేసే ముందు రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ రీవెరిఫికేషన్‌లో భాగంగా దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో 4,00,000 నుంచి 7,00,000 మందికి మధ్యలో అయితే ఈ యొక్క అనర్హులు ఉన్నట్లు గుర్తించింది. వీళ్ళందరినీ కూడా తొలగిస్తుంది. ఈ తొలగించే పేర్లలో మీ పేరు అనేది రాకుండా నేరుగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీరు పొందుకోవాలి అంటే సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు విషయం అయితే క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ గనక చూసారంటే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి మీకు ఈ వీడియో కిందనే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని ఒకసారి నొక్కండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది. సో ఆల్ పైన క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకువస్తుంది. అందులో భాగంగానే రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఏడాదిలో 3 విడతల రూపంలో 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదా పద్ధతులలో విడుదల చేస్తుంది. అందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇంచుమించు ఇప్పటి వరకు 23 విడతల నిధులను విడుదల చేయగా తాజాగా 24వ విడత నిధులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ ప్రకటించింది. అయితే 22వ విడత కానీ 23వ విడత కానీ మధ్యలో చూస్తే రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 24వ విడత విడుదలకు ముందుగానే మరోసారి రీవెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటారో మరియు కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో మరియు రేషన్ కార్డ్కి కేవైసీ లేకుండా ఉంటారో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన కేవైసీ అనేది ఇంకా పెండింగ్లో ఉంటుందో అటువంటి వారందరినీ గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనర్హుల లిస్టులోకి చేర్చడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు కేవైసీ పెండింగ్ ఉన్నా లేకపోతే ఈ పథకానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి కనిపించే మ్యాపింగ్ అనేది మీకు లేకపోయినా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు 24వ విడత విడుదల చేసేటప్పుడు డబ్బులు రాకుండా ఆపివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే మీరు ఈ పనులైతే చేసుకోండి. మరి ముఖ్యంగా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను కూడా భారీగా పెంచబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. ఈ రోజున జరిగినటువంటి దక్షిణాది మనకు ముఖ్యమంత్రులతో భేటీ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేశారు. సో రైతులను ఈసారి వచ్చేటువంటి ఎల్నినో ప్రభావం నుంచి వారిని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిణామాల ప్రకారం కొన్ని అభివృద్ధి పథకాలు అయితే ప్రవేశపెట్టాలని, అందులో భాగంగానే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలను కూడా మనకు 10,000 రూపాయల వరకు పెంచబోతున్నట్లు సమాచారం. 10,000 రూపాయలు గనక పెంచితే ప్రతి విడతలో 2,500 రూపాయల చొప్పున 4 విడతల్లో విడుదల చేస్తామని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ అయితే మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి వచ్చే నెల మొదటి వారం లోపల ముందుగానే మనకు ఈ నెలాఖరికంతా ఎలిజిబుల్ స్టడీస్ చేసి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించిన 24వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయబోతుంది. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి మరి ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. అంటే మీరు వ్యవసాయం ఏదైనా సరే మీరు తోట వేసుకోవచ్చు, వరి కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న, ఎనీథింగ్ ఏ పంట అయినా వేసుకోవచ్చు. వ్యవసాయేతర పనుల కోసం భూమిని గనక వినియోగిస్తుంటే అంటే మనకు పొలాన్ని గనక వినియోగిస్తుంటే ఈ పథకం నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని తొలగిస్తుంది.
అందుకని ఇప్పుడు శాటిలైట్ ద్వారా మనకు సర్వే అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. సో, శాటిలైట్ సర్వేలో ఎవరి పేరైతే అర్హుల లిస్ట్‌లో ఉంటుందో వారికి మాత్రమే డబ్బులొస్తాయి ఈసారి. మిగిలిన వారికి తొలగిస్తారు. సో, ఈ యొక్క రూల్స్ తీసుకురావడం ద్వారా దాదాపు 4-7 లక్షల మందికి పైగా ఈసారి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులు విడుదల చేసేటప్పుడు అనర్హులయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే సమాచారం. సో, ఈ పథకానికి సంబంధించి మనకు మరో 2-3 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయబోతుంది. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా వీడియో చేసి తెలియచేస్తాను. అలాగే వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.